విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ ఒక చారిత్రాత్మకమైనదిగానే చెప్పవచ్చు. ఇద్దరు నేతల భేటీ తర్వాత వారు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఆ రెండు పార్టీల భవిష్యత్తు పొలిటికల్ లైన్ ఎలా ఉండబోతోంది అన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవైపు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వలేని పరిస్థితి వైసీపీది, మరోవైపు తనకున్న ఓటు బ్యాంకు తీరుతెన్నుల ఆధారంగా బీజేపీతోనూ చేతులు కలిపే అవకాశం వైసీపీకి లేదు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో మీరు ఎటువైపు అని ఎవరైనా ప్రశ్నిస్తే తాము ఇటువైపు అని చెప్పుకోవడానికి వైసీపీకి ఫెడరల్ ఫ్రంట్ అన్నది ఒక మంచి ప్రత్యామ్నాయమే అవుతుంది. కేటీఆర్తో భేటీ తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గమనిస్తే ఆయన ఇక్కడ కూడా ప్రత్యేక హోదా లైన్ అయితే వదిలిపెట్టినట్లు కనిపించడం లేదు. భేటీలో తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి తమకు ప్రత్యేక హోదా సాధనే ముఖ్యమని మరోసారి స్పష్టం చేశారు. ఏపీకి చెందిన 25 మంది ఎంపీలతో పాటు తెలంగాణకు చెందిన 17 మంది ఎంపీల మద్దతు కూడా ఉంటే ప్రత్యేక హోదా సాధన జాతీయ స్థాయిలో ఈజీ అవుతుందన్న ఉద్దేశంతోనే తాము ఆలోచన చేస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి చెప్పారు. 42 మంది ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేగలిగితే ప్రత్యేక హోదా సాధన చాలా సులువు అవుతుందన్నది తమ అభిప్రాయమని ఆయన స్పష్టం చేశారు. దీన్ని బట్టి ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను ఫెడరల్ ఫ్రంట్ వైపు వెళ్తున్నానని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పినట్టు అయింది. ఏపీలో నిజానికి టీఆర్ఎస్ కు ఎలాంటి బలము లేదు. పైగా టీఆర్ఎస్ తో కలిస్తే టీడీపీ ఆంధ్ర సెంటిమెంట్ను రెచ్చగొట్టే అవకాశం ఉందని తెలిసినా జగన్మోహన్ రెడ్డి తాను ఈ నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని చాటి చెప్పుకునేందుకు ఒక అవకాశం ఏర్పడింది. ఇక్కడ మరో కీలకమైన విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ తో పొత్తు కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా టీఆర్ఎస్ పెద్దల వద్దకు వెళ్లి ప్రయత్నాలు చేశారు. హరికృష్ణ అంత్యక్రియల సమయంలో కేటీఆర్ తో చంద్రబాబు స్వయంగా చర్చలు జరిపి టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిందిగా కేటీఆర్ వద్ద ప్రతిపాదన తెచ్చారు. కానీ అందుకు టీఆర్ఎస్ అంగీకరించలేదు. ఇప్పుడు వైసీపీ మాత్రం నేరుగా టీఆర్ఎస్ పెద్దల్ని తన వద్దకు రప్పించుకోవడం అన్నది ఆసక్తికరమైన పరిణామం. ఇది ఒక విధంగా ఆంధ్ర ప్రజలకు కూడా గౌరవప్రదమైనదిగానే చెప్పుకోవచ్చు. కేటీఆర్ చర్చలు జరపడమే కాదు, త్వరలోనే కేసీఆరే స్వయంగా ఆంధ్రప్రదేశ్కు వచ్చి జగన్మోహన్ రెడ్డితో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ పై మరిన్ని వివరాలు వివరిస్తారని, చర్చలు జరుపుతారని కేటీఆర్ చెప్పడం అన్నది ఇది వైసీపీకి ఒక విధంగా గౌరవప్రదమైనదే. తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ నేతలు ఏపీకి రప్పించుకోవడం ద్వారా ఆంధ్ర ప్రజలకు కూడా ఇది ఒక గౌరవప్రదమైనదిగానే చెప్పవచ్చు. అయితే ఈ క్షణం నుంచి టీడీపీ దాని మీడియా ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ సెంటిమెంట్ను రెచ్చగొట్టడానికైతే ప్రయత్నాలు చేయవచ్చు. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసిపోయారంటూ అక్కడ ప్రచారం చేయవచ్చు. దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం వైసీపీకి ఉంటుంది. అయితే ఈ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు వైసీపీకి ఒక అవకాశం కూడా ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబే స్వయంగా టీఆర్ఎస్ పెద్దల వద్దకు వెళ్లి పొత్తు కోసం చర్చలు జరిపారు. ఈ విషయం అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు కూడా మీడియా సమావేశంలో టీఆర్ఎస్ తో తాను పొత్తు కోసం ప్రయత్నాలు చేసింది నిజమేనని కూడా అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్ కు వైసీపీ ఎలా మద్దతిస్తుంది, కేసీఆర్ నాయకత్వంలోని ఫెడరల్ ఫ్రంట్ కు జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వడం ఏంటి అని ప్రశ్నిస్తే అందుకు సమాధానంగా టీఆర్ఎస్ తో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు పొత్తు చర్చలు జరిపిన అంశాన్ని ప్రస్తావించాల్సి ఉంటుంది. ఇదే కౌంటర్ అవుతుంది. ఫెడరల్ ఫ్రంట్ కు జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వడాన్ని టీడీపీ ప్రశ్నించిన ప్రతిసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్ నేతలతో జరిపిన పొత్తు చర్చల అంశాన్ని ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్తారు అన్నది వైసీపీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. టీడీపీకి మాత్రం బలమైన అనుకూల మీడియా ఉంది కాబట్టి ఈ క్షణం నుంచి ఆంధ్ర ప్రాంతంలో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలయికకు వ్యతిరేకంగాను నెగిటివ్ గానే ప్రచారం మొదలు పెట్టవచ్చు. కాకపోతే దీన్ని అధిగమించి ఫెడరల్ ఫ్రంట్ లో చేరడం ద్వారా ప్రత్యేక హోదా సాధనకు సులువుగా మార్గం ఏర్పడుతుందని చెప్పడంతో పాటు తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీతో సఖ్యతగా ఉండడం వల్ల ఏపీ ఇటు తెలంగాణ ప్రజలకు సంబంధించి ప్రజా ప్రయోజనాల విషయంలోనూ మంచి జరుగుతుందని ప్రజల్ని ఒప్పించగలిగితే వైసీపీకి మంచి ఫలితాలే ఉంటాయి.